చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒక చిన్న ఫోటో పెడితేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ స్థాయి వ్యక్తులు చిన్న చిన్న పొలములు అంటే ఎవరో కూడా తెలియదు, పెద్ద ఆయన మామూలు లీడర్ ఏదో సడన్ రాగానే కార్పొరేషన్ ఏదో అయినట్టుంది అంటే సంథింగ్ మెట్టు సాయి అనుకుంటా. ఆయన ఒక డైరెక్ట్ మెసెంజర్లలో చాలా ఉద్దేశపూర్వకంగా లకారాలతో కూడుతున్నటువంటి భాషను వాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి అంటే బెదిరిస్తున్న విధానాన్ని మనం చూసినాం. దీని ఎట్లా చూడవచ్చు? ఎందుకు అంత చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సి వస్తుంది? కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తులు నిజంగా ఒక సామాన్య కార్యకర్తల మీద ఎందుకు కేసులు వేస్తున్నారు? ఇప్పుడు క్లియర్ దీనికి ఒక మంచి క్వశ్చన్ పండరి గారు. దీనికి ఆద్యుడు రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కుటుంబ పెద్ద బాగుంటే కుటుంబ సభ్యులు బాగుంటారు. ఆయన భాష తీరు కూడా మార్చుకోవాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అడ్వకేట్ గా సామాన్య తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన ఎలాంటి వల్గర్ భాష మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పిచ్చి భాష, పిచ్చి భూతు పురాణం అని కూడా మనం చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది నాకైతే ఒక అడ్వకేట్ కూడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అంటే ఆయన వారసత్వాన్ని వీళ్ళకి పంచుతుండేమో అనిపిస్తుంది మాకు ఒక్కోసారి. ఈ సాయి ఆయన ట్విట్టర్ హ్యాండిళ్లలో యూత్ గా ఒక అవకాశం ఇచ్చారు నీకు, దాన్ని వాడుకోవాలి. ఫిషరీస్ ని డెవలప్మెంట్ చేయి, నీకు కులానికి సంబంధించిన ఒక ఫిషరీ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చారు, దాని ప్రకారం నువ్వు డెవలప్ చేయి, దాని ఫండ్స్ తీసుకొచ్చుకొని దాని కార్పొరేషన్ ఫండ్ తీసుకో, దానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి తప్ప దానికోసం చైర్మన్ గా మిమ్మల్ని నియమించేది తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఒక సైన్యంలా పనిచేస్తుంది. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్ గా దాదాపు 100,000 కేసులు సోషల్ మీడియా కేసులు చేస్తున్నాను. నిజంగా నేను ఈ రోజు మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా సాక్ష్యం లేకుండా పోస్ట్ పెట్టట్లేదండి. ఇప్పుడు మీరు అన్నారు ఆ సాయి ఎవరో తెలియదు, ఆయన ఏదో పిచ్చి లాలు గీలో ఏదో మాట్లాడుకుంటా పోస్ట్ పెట్టడం దట్ ఈస్ ఇల్లీగల్. అంటే మీ మీద ఉన్న కాస్తంత గౌరవం కూడా మీరు తీసుకున్నట్టు అవుతారు ప్రజల లోపల. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ పోస్టులు మీరు గమనించండి, ఎక్కడైనా డాక్యుమెంట్ తో పాటు వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు చెప్తున్నారు, వాస్తవాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలకు వివరిస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అందుకే మీరు గమనించారా దాదాపు 99% ఏ సోషల్ మీడియా కార్యకర్త మీద కేసులు పెట్టినా మేము బయటకు తీసుకొస్తున్నాం, ఇమీడియట్ బెయిల్ వస్తున్నాయి, అవసరం పడితే హైకోర్టుకి వెళ్తున్నాం, లేదంటే క్వాష్ చేసి మేము వాళ్ళకి రిలీఫ్ ఇప్పిస్తున్నాం. అంటే ఇక్కడ మీకు వాళ్ళకు తేడా. రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకి మీ చైర్మన్లకు నేర్పాల్సింది పచ్చిబూతులు తిట్టమని ఇచ్చే ఒక క్లాసులు కాదు, అట్లీస్ట్ మా సోషల్ మీడియాను చూసి నేర్చుకోండి మీరు. మా సోషల్ మీడియా వాళ్ళు పెట్టే ప్రశ్నలు ఏంది, వాళ్ళు పెట్టే పోస్టులు ఏంది, అలా అవి చూసి మీరు అట్లీస్ట్ అలా సాక్ష్యాలను పెట్టి మీరు పోస్ట్ పెట్టండి. నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పు చేస్తే అట్లా పెట్టడం, వాళ్ళు ఊరికే మీకు నోరు ఉంది కదా అని ఆ ట్విట్టర్ ఉంది కానీ పోస్ట్ చేయడం అనేది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోమని మేము ప్రధాన ఎన్నికల అధికారి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. 100% దాని మీద ఎంక్వైరీ చేసి కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియానే కాదు, చాలా మంది మేధావులు లైక్ బుద్ధిజీవులు, అందులో జర్నలిస్టులు, ఆ తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు పెడుతున్న పోస్టుల కింద కూడా కింద కామెంట్స్ రూపాల విపరీతమైనటువంటి అసభ్య పదజాలంతో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. చూస్తుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని దూషిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక పార్టీకి నిజంగా ప్రభుత్వం ఎత్తి చూపితే ఒక పార్టీ అనే ముద్రలు వేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఇది చేస్తున్నట్టు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనేటువంటి ఎప్పుడైనా, లేకపోతే మేధావి వర్గం అనేటువంటి అయినా కూడా, ఇంటలెక్చువల్స్ అనే వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాపక్షం ఉంటుంది. వాళ్ళ పోరాటం అంటే కూడా అధికారం మీదే ఉంటుంది. కానీ ఇదే అధికార పార్టీ నుంచి పెడుతున్నటువంటి కొన్ని హ్యాండిల్స్ ఇష్టానుసారంగా ఆ కింద కామెంట్స్ రూపంలో చూస్తే మీరు అంటే నేను జర్నలిస్ట్ని, నేను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా, మీరు ఒక అడ్వకేట్, మీరు కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారు, మన కిందకు వచ్చే కామెంట్లను చూస్తే మాత్రం అసలు సొంత భార్యల్ని, అమ్మల్ని, అక్కల్ని, అందరినీ కూడా తిట్టించుకోవాల్సిన పరిస్థితి కింద వస్తూ ఉంది. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు లక్ష్మణ్ గారు? 100%. అందుకే తెలంగాణలో అలాంటి వాటి మీద చర్యలు లేకపోవడానికి కారణం హోమ్ మినిస్ట్రీ లేకపోవడం అండి. పోలీస్ వ్యవస్థ తీరు కూడా ప్రాపర్గా లేకపోవడం. నిజంగా కన్సెంట్ చాలా కొందరు, నాకు తెలిసి 5% పోలీసులు చాలా ఉన్నతంగా గౌరవంగా వాళ్ళు డ్యూటీలు నిర్వహిస్తున్నారు. కానీ 95% పోలీస్ అధికారులు ప్రాపర్గా ఉన్నట్లయితే ఎందుకు చర్యలు ఎందుకు ఉండవండి? ఇలాంటి వాటి మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు కావు, ఎందుకు ఎందుకు శిక్షలు పడవు? బైండ్ ఓవర్ అయిన కేసులలోనే వచ్చి బయటకు వచ్చి ప్రచారాలు చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు పబ్లిక్లోకి రానిస్తున్నారు? ఎందుకు ప్రచారాలు చేయనిస్తున్నారు? ఎందుకు వాళ్ళని బౌండ్ టు అపియర్ అంటే మీరు ఎందుకు ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా? ఇలాంటివి ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు. అదే కదా మన సిఆర్పిసి 106 నుంచి 111, 117 వరకు చెప్పేది అదే. అలాంటివి జరుగుతున్నా మీరు చూస్తున్నారంటే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ లేకపోవడం కూడా కారణమా నాకు అనిపిస్తుంది. అంతే. రైట్. కొంచెం అర్బన్ ఏరియాలంటే జనాలకు కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. రూరల్ ఏరియాలకు సంబంధించిన దాంట్లో పొద్దున్న లేస్తే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో
దాంట్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయో లేక అధికార పార్టీ అందాం మనం, కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు అక్కడే పోయి కూర్చొని ఎవరెవరి మీద కేసు వేయాలని చెప్పేసి ఎస్ఐ తోటి మాట్లాడిపించేసి అక్కడ వాళ్ళని ఎవరైనా ఊరు గ్రూప్లలో, ఊరు వాట్సాప్ గ్రూప్లలో మామూలుగా మీరైనా ఉంటారు, నాకైనా ఉంటారు, ఆవేదన ఉంటుంది. ఒక ఆవేదన చేస్తే కూడా దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు రూరల్ అంటే నేను చెప్పేది ఒక లాస్ట్ బార్డర్కి సంబంధించినటువంటి ఒక మండలాల కేంద్రాల్లో ఉంటాయి, అక్కడ వాళ్ళని తీసుకుపోయి కేసులు వేసినటువంటి పరిస్థితి. అది మీ దృష్టికి రాకపోవచ్చు, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక లీగల్ సెల్ రాకపోవచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఇట్లాంటి ఎప్పుడో సెల్ ఫోన్ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? అంటే క్లియర్గా ఇలాంటి వాటి కూడా నేను స్టేట్ వైడ్గా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా ఇలాంటి కార్యకర్తలకి 24 hours నేను అవైలబుల్గా ఉంటున్నా. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా భరత్ గారు, మా మోహన్ రావు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా లీగల్ టీం కూడా ఏ కార్యకర్తకి ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ అయినా ఆ కన్సెంట్ ఎస్ఐకి మేము లీగల్ నోటీసులు పంపిస్తున్నాం పండరి. ఎక్కడ ఎవరికి కూడా చిన్నపాటి లీగల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మా టీం వెళ్తుంది. లోకల్ టీం లీగల్ అడ్వకేట్స్, మా బీఆర్ఎస్ లీగల్ లోకల్గా ప్రతి ఊరిలో, ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలో లీగల్ టీం ఉంది మాకు. కాబట్టి అలాంటివి పెట్టినప్పుడు మాత్రం మేము ఇమీడియట్ హైకోర్టుకి వెళ్తున్నాము. అవసరం పడితే కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నోటీసులు పంపిస్తున్నాము, 41 నోటీస్ తీసుకుంటున్నాము. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం క్వాష్ చేస్తున్నాము. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ గమనించాల్సింది ఒక విషయం ఉంది. అంటే ఎక్కడ కూడా చాలా వరకు ఈ మధ్యలో నల్లబాలు కేసు క్వాష్ చేయడం జరిగింది. వాళ్ళకి డీజీపీకి ఇన్స్ట్రక్షన్, మెజిస్ట్రేట్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ పోలీసులకు ఎగనెస్ట్గా పరువు నష్టం దావా మేము త్వరలో వేయబోతున్నాము. దయచేసి సాక్ష్యాలు ఉంటేనే కేసులు పెట్టండి. ఒకవేళ పరువు నష్టం, క్రిమినల్ పరువు నష్టం దావా, దాన్ని మాలిసియస్ ప్రాసిక్యూషన్ అంటాము, అలాంటివి వేయడం స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మీరు పెట్టే కేసులు, కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కేసు పెడితే ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ కార్యకర్త పోయి పెడితే కేసు. మన బీఆర్ఎస్ కార్యకర్త పెట్టే కేసుకేమో లీగల్ ఒపీనియన్ అంటున్నారు, మేజిస్ట్రేట్ పర్మిషన్ అంటున్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోయి కేసు పెడితే మాత్రం ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వేసే ఎఫ్ఐఆర్లు ఏదైతే మీరు మా కేసులు క్లోజ్ చేపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నవి. కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసులు బేస్ చేసుకొని మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లు మా డాటా మా దగ్గర ఉన్నవి. ఇవన్నీ బేస్ చేసుకొని మాలిసియస్ ప్రాసిక్యూషన్ వేయబోతాం. త్వరలో పోలీసు వాళ్ళకి క్రిమినల్ గా కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులు దాపరిస్తే మనకు అనిపిస్తుంది. దీంతో పాటు నిజంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీసులు ఒత్తాసు పలకడం అనేది కామన్. కాకపోతే ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా విపరీతంగా అయినటువంటి, గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, చాలా వరకు ఇట్లాంటి ఎఫెన్స్ ఎవరైనా చేస్తే కూడా చాలా ఈజీ గోయింగ్ అవ్వాల్సిన పరిస్థితి. బట్ ఈరోజు శాంతి భద్రతకు చాలా విఘాతం కలుగుతున్నమాట వాస్తవం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అగాంతకుల దాడిల్లో పోలీస్ కానిస్టేబుల్లే హత్యలు చేయబడుతున్నటువంటి పరిస్థితి దాపురించింది ఈరోజు. సో ఇదన్నీ చూసుకుంటూ పోతున్నప్పుడు నిజంగా ఈ సీరియస్ అఫెండర్స్ అనమాట. ఏంటంటే రేపు ప్రజలు శాంతి భద్రతలే ప్రామాణికం. రేపొద్దున ఈ దాన్ని ఇట్నే కొనసాగితే ఈ ప్రభుత్వం కనీసం హోంశాఖను పెట్టకుండా పోయి, లేకపోతే ఇట్లా లీగల్గా ఒక పార్టీనో లేకపోతే ఇంకా వేరే ఒక పార్టీల మీద తప్పుడు కేసులు బనాయించడం ఇట్లా చూసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ది డే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి అసలు ఈ ప్రభుత్వం? అంటే నిజంగా ప్రభుత్వం ఇలాంటిది, అంటే పోలీస్ మీకు ఇంతకుముందే చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా లేదు తెలంగాణలో. ఇంతకుముందా ఇప్పుడా అనేది మనం చెప్పలేం. కానీ పోలీస్ వ్యవస్థ తీరు, రూల్ ఆఫ్ అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది మారాలి. పోలీసుల పనితీరు మారాలి. వాళ్ళ చట్టాలను కూడా వాళ్ళు అతిక్రమిస్తూ ఈ మధ్యలో 41 పేర్లు చెప్పి కూడా వాళ్ళు ఆ సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకొని ఇదే బెయిల్ అని చెప్పి జ్యుడిషియల్ పవర్స్ ను కూడా వాళ్ళ చేతులకు తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా కోట్ల డబ్బు పోలీస్ చేతులకు పోతుంది. అలా ఉండొద్దంటే హోమ్ మినిస్టర్ ప్రాపర్గా ఉండాలి. చట్టాలను వాళ్ళు ఫాలో కావాలని కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవసరం ఉంది. చట్టాలలో అసెంబ్లీలో కొన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. అంతే.